నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి జాతీయ మీడియా సమావేశంలో కొంతమంది ఆయన్ని హిందీ భాషని పెద్దమ్మ భాష అని చెప్పని పవన్ కళ్యాణ్ అన్నారు గదా! దీనికి మీరేమంటారు అనంటే ఆయన చాలా అత్యద్భుతంగా స్పందించారు. ఏమనంటే దేశంలో ఉన్న భాషలన్నిటిని గూడా మనం గౌరవిస్తాం. హిందీని కూడా అదే విధంగా దాన్ని రూల్ ఔట్ చేయలేము. అయితే ఒక మనిషి సక్సెస్‌కి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంగ్లీష్ భాష. ఇంగ్లీషు గ్లోబల్ లాంగ్వేజ్ అది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. మాతృభాషతో పాటుగా ఇంగ్లీష్ భాషను గూడా అభ్యసించినప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారనేటువంటి అంశాన్ని కుండబద్దలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే గతంలో నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా, ద్విభాషా సూత్రం అనే ప్రాతిపదికన మనకి అమ్మ భాష తెలుగు భాష. తెలుగు భాషను మనం నేర్చుకుంటూను గౌరవిస్తూనే ఇంగ్లీష్ భాషను గూడా మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ఇంగ్లీష్ భాష నేర్చుకోవటం వల్ల ఏంటంటే, తెలుగు భాషను గూడా అంతర్జాతీయంగా మనం ప్రచారం చేయటం సాధ్యమవుతుంది. ఎందుకంటే, మనకి తెలుగు అనువాదాలనేటువంటివి చాలా తక్కువ. తెలుగులో అద్భుతమైన సాహిత్యం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలన్నట్లయితే వాళ్ళకి తెలుగు భాష వచ్చినటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ భాష మీద కూడా పట్టు కావాలని భాషాపరంగా నేను చెప్పా. ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఇంగ్లీష్ చాలా అవసరం అనేటువంటి మాటని చాలా స్పష్టంగా ఆయన బాక్స్ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీనికి సంబంధించి బ్రీఫ్‌గా మనం కొన్ని ఫ్యాక్ట్స్ గనక తీసుకున్నట్లయితే చాలామంది మన తెలుగునాట ఏదో మొత్తానికి వాళ్ళు నారాయణలోనో, చైతన్యలోనో అక్కడో ఎక్కడో రూబింగ్ రూల్స్ లాగా చదివేసేసి ఉద్యోగాలు ప్లేస్‌మెంట్స్ వచ్చినాయని చెప్పని వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి ఇంగ్లీష్‌లో ఉండవు. ఇంగ్లీష్‌లో మాట్లాడేయాలంటే ధైర్యం ఉండదు. చాలా భయం. ప్రాక్టికల్ కమ్యూనికేషన్స్‌లో తడబడతారు. ఇంటర్వ్యూలు, మెయిల్స్ రాయటం కూడా చాలా ఇబ్బంది పడతారు. దానికోసం అని చెప్పిన హైదరాబాద్, అమీర్‌పేట లాంటి ప్లేసుల్లోకెళ్ళి క్రాష్ కోర్సులు నేర్చుకుంటారు. కానీ అయినా సరే చాలా చోట్ల వాళ్ళు వెళ్ళిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పడతారనేది అడిగి గూడా తెలుసుకోవచ్చు చాలామంది ఎన్ఆర్‌ఐస్‌ని. ముఖ్యంగా గ్రామర్ మీద వాళ్ళకి ఎలాంటి ఇది గూడా ఉండదు. ఏదో సూపర్ఫిషియల్‌గా నేర్చుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్. ఇది ప్రధానంగా వాళ్ళని వేధిస్తుంది. తప్పులు మాట్లాడుతున్నామేమో, వేరే వాళ్ళు నవ్వుతారేమో అనే దీంతో వాళ్ళు చాలా ఒక మూడీగా గూడా ఉంటారు. ప్రెజెంటేషన్స్‌లో అయితే వాళ్ళ యొక్క ఇబ్బంది అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఒకవేళ ఇంగ్లీష్ వచ్చినా బ్రిటిష్ ఉచ్చారణ వీళ్ళకి అలవాటు లేకపోవటం వల్ల దానివల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇక డిఫరెంట్ కల్చర్స్ మనకిక్కడ ఊత పదాలు సార్ గారు, గారు, మీరు అనేటువంటియన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఫస్ట్ నేమ్ బేసిస్ క్యాజువల్ కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ఇదిగా ఉంటుంది. అలాంటివన్నీ గూడా తెలీదు. ముఖ్యంగా అక్కడ ఎటికేట్ అనేటువంటిది వీళ్ళకి తెలీదు. అక్కడ గూడా వీళ్ళు నవ్వుల పాలవుతూ ఉంటారు. సో, ఈ విధంగా ఇంగ్లీష్ రాకపోవటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉద్యోగాలొచ్చి మనిషి సక్సెస్‌ఫుల్‌గా మంచి ప్లేస్‌మెంట్స్ వచ్చినా గూడా వ్యాపార పరంగా ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా, ఈ భాష అనేటువంటిది లేకపోవటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందయితే అంతా ఇంతా కాదు. అందుకోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బడుల్లో కూడా ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని ప్రోత్సహించాలి అనుకున్నారు. ఇది ఆయన ఇంగ్లీష్ పట్ల ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. ఇక హిందీని పట్టుకొని పెద్దమ్మ భాష అనేటువంటి ఒక ప్రయోగం చేయటం అయితే చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. దీని మీద చాలా మంది చాలా రకాలుగా డిబేట్స్ చేస్తున్నారు. నేనైతే ఒక జాతీయ మీడియాలో గూడా ఈ అంశం మీద చాలా స్పష్టంగా చెప్పినప్పుడు, ఆ యాంకర్ గూడా ఆశ్చర్యపోయి నేను చెప్పిన ఫ్యాక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అన్నారు. కావాలంటే మీరు గూడా ఇండియా టుడే దీంట్లో మీరు ఒకసారి చూడొచ్చు. అది నేను చెప్పిందేంటంటే, భాషల యొక్క రూట్స్ దాని చరిత్ర తెలిసినట్లయితే హిందీని పెద్దమ్మ భాష అని ఎటువంటి పరిస్థితుల్లో గూడా మనం అనం. ఎందుకంటే మన భాషలు ద్రవిడ భాషలు ముఖ్యంగా ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ప్రాచీన భాషలు ఇవన్నీ గూడా. అంతేగాకుండా చివరగా మీకు అందులో చెప్పినట్టుగానే ఒక ఆసక్తికరమైన అంశం అని చెప్పి క్లోజ్ చేస్తాను. ముందుగా తమిళ భాషను తీసుకుందాం. తమిళ భాషను తీసుకుంటే 2500 సంవత్సరాలు పైబడినటువంటి భాష ఇది. అంటే బిఫోర్ క్రైస్ట్ 500 ఇయర్స్ అన్నమాట. ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అది విత్ కంటిన్యూయస్ లిటరేచర్ ఆఫ్ ద ఎరా. అది తమిళ భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత. అదే రకంగా ఇంచుమించు అదే స్థాయిలో 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు ఇంక కొంతమంది పరిశోధకులు చెప్పేదేంటంటే అంతకంటే ప్రాచీనం అని చెప్తున్నారు. సరే మీమాంసకి వెళ్ళకుండా తెలుగు భాష 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల వరకు గూడా అంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్ 400 ఇయర్స్ అనేటువంటి దీన్ని చెప్పొచ్చు. అయితే తెలుగు భాష ప్రత్యేకత ఏంటంటే ప్రాచీన కాలం నుంచి గూడా ఇది అంటే 11వ శతాబ్ద కాలం నుంచి కూడా అనేక మంది ఎక్కువగా మాట్లాడినటువంటి భాష. మాటల ద్వారా ఇది ప్రాచుర్యమైనటువంటి భాష తెలుగు భాష.
గొప్ప సాహిత్యం ఉన్నటువంటి భాష, గొప్ప సంగీతం ఉన్నటువంటి భాష. అందుకని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పని పాశ్చాత్యులు కూడా తెలుగు భాషని ప్రశంసించారు. ఇందులో ఒక అద్భుత సంగీతం ఉంటుంది. పైగా ఇది అజంత భాష. అజంత భాష అంటే ఆ పదాలు చివరకొచ్చేసరికి అది ఎండ్ అవుతాయి. రామ్ అని హిందీలో అంటే రాముడు అని మనం అంటాం. సీతే అని చెప్పనంటే మనం సీత అంటాం. రామరావు అనాలంటే రామారావు అని అంటాం. ఇది మన భాష యొక్క సౌందర్యం. కన్నడ భాష విషయానికి వచ్చినట్టయితే 1500 సంవత్సరాలు పైబడినటువంటి భాష. అంటే ఆహ్, కామన్ ఎరాలో 450 సంవత్సరాలు. మలయాళం భాషకొచ్చినట్టయితే 1100 సంవత్సరాలు పైబడిన భాష ఇది. ఇక మీకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం చెబుతా. ఏ పెద్దమ్మ అని అంటారేంటంటే, నిజానికేంటంటే అమ్మల కంటే కూడా పెద్దయినటువంటి అమ్మనేమో పెద్దమ్మ అంటాం. చంటి పిల్లలనేమో మనం పిల్ల అంటాం. మరి భాషల విషయానికొచ్చినట్టయితే ఇప్పుడు నేను పైన చెప్పినవన్నీ కూడా వందల సంవత్సరాల పైబడినటువంటి భాషలు. వీటన్నిటిలో భారతదేశంలో ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, అతి చిన్న వయసు ఉన్నటువంటి భాష ఏది అన్నట్లయితే హిందీ భాష. ఇది పాపం ఏది పడితే అది మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ ఈ సంగతి తెలియకపోవచ్చు. హిందీ భాష యొక్క వయసు కేవలం 900 సంవత్సరాల నుంచి 1100 సంవత్సరాల లోపు, అంటే 1000 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అతి తక్కువ వయసు ఉన్నటువంటి భాష మిగతా భాషలతో ప్రముఖమైనటువంటి భాషలతో పోల్చి చూస్తే అది హిందీ భాష. ఇంత చిన్న వయసు ఉన్నటువంటి భాషని ఇన్ని వందల సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉన్న భాషల వాళ్ళు పెద్దమ్మ భాషగా దీన్ని నేర్చుకోమని చెప్పి అనడంలో ఔచిత్యం ఏంటనేది మీరే ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.